కారణం ఏంటంటే ఈడ తవ్వకాలలో కూడా ఈ బుద్ధిజం మానవాళ్ళు కనపడ్డాయి చాలా వరకు. బుద్ధిజం అంటేనే మనం చెప్పవచ్చు ఆధ్యాత్మిక ప్రవృత్తికి ఒక మూల కారణమైనటువంటి భావనామృతాన్ని పంచిపెట్టేటువంటి వ్యవస్థలో భాగంగా. అందుకనే నేను ఈ జగన్నాథ్ గట్టు మీద పెద్ద పెద్ద వారి సహకారంతో ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి ల్యాండ్ వచ్చినట్లయితే ఆ కృషిలో భాగంగా చెప్పాలంటే ఈనాడు మోహన్ గారు ఎన్నో సంవత్సరాలుగా పాపం పోరాడుతూనే ఉన్నాడు. అదేవిధంగా మన పరమేశ్వర రెడ్డి ఆ పత్రిజీ గారి మాట కోసం చెప్పి ఈ ల్యాండ్ అలాట్మెంట్ కోసం నేను అక్కడ చూస్తూ ఉన్నాను. మా వంతు మాట సహాయం చేస్తూనే ఉన్నాను, చిన్న కొద్ది గొప్ప. ఎందుకంటే నేను ఒక సామాన్య మానవుడిని మాత్రమే, నాలో ఉండేటువంటి శక్తి చాలా తక్కువ. మీ అందరి ఆశీస్సులు కూడా నాకు కావాలని చెప్పి నేను ఎప్పుడు కోరుకునే వ్యక్తిని. కాబట్టి ఇంత దేంట్లో భాగంగా మా వంతు పాత్ర మేము, చిన్న పాత్రను మేము కూడా దాంట్లో పోషిస్తూనే ఉంటాము. మా పిరమిడ్ మొదలుపెట్టింది 33 years బ్యాక్. ఈ వ్యవస్థ మీద నమ్మకంతోనే నేను ఆ రోజు ఆ పిరమిడ్ కట్టించడం జరిగింది. ఇప్పుడు మన యావత్ భారతదేశంలోనే కాకుండా ఒక 50-60 ప్రపంచ దేశాలలో కూడా మన పిరమిడ్ వ్యవస్థ మెడిటేషన్ అనేది వచ్చింది. మొదలుపెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి కొత్తగా కనబడేది, హేళనా భావంతో చూశారు. కనుక దాని యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకున్న తర్వాత ఎంతోమంది మహనీయులు దాంట్లో తమ ఆత్మస్వరూపాలను చూసుకోగలిగినటువంటి శక్తిని సంపాదించుకొని వ్యవస్థలో భాగంగా అందరూ ప్రశాంతంగా శాంతియుతమైన వాతావరణానికి రావాలా. ఎన్ని మానసిక ఒత్తిడులు ఉన్నా కానీ ధ్యానం అనేది మనిషిని చరితార్థం చేస్తారు. నేను ఆ వ్యవస్థలో ఉండబట్టి 32-33 సంవత్సరాలు అయినప్పటికీ నాకు సిద్ధి సాయినాథం యొక్క సాంగత్యం 15 years ఆ తండ్రి జాడలోనే నడుస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ జ్ఞాన వ్యవస్థలో నా వంతు సహకారం మన జ్ఞానంలో ఉండే ప్రతి ఒక్కరికి మా బుద్ధ పిరమిడ్ ద్వారా అందిస్తూనే ఉంటాము. కర్నూలు స్పిరిచువల్ సొసైటీ అనేది మొట్టమొదటి బేసిస్ మూమెంట్లో అటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పత్రిజీ గారికి మనమంతా కృతార్థంగా ఉన్నారు. వేదాంతం కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన ద్వారా వచ్చినటువంటి ఈ జ్ఞాన సంపదను 10 మందికి పంచిపెట్టడమే మన యొక్క ధర్మం భాగంగా మాదిస్తూ ఉంటాను. అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఒక స్ఫూర్తిదాతగా తీసుకున్న వాళ్ళలో నాకు కూడా ఒక వ్యక్తి కూడా క్యారెక్టర్ను బట్టి వ్యక్తిత్వం నిలబడతాం. ఈ కర్మఫలాలు ఎట్లా ఉన్నా కానీ మనిషి తన జీవన విధానంలో ఒక మార్పు అనేది రావాలి. ఈ ప్రాపంచిక విషయాలలో ఎంత తలముకలైనా కానీ ప్రతి మనిషి ప్రారంభ కర్మను బట్టి తన ముందు పాత్ర తను పోషిస్తూ ఉంటాడు. అదేవిధంగా మా యొక్క పిరమిడ్ నిర్మాణ కార్యక్రమాలను మొదలుపెట్టినప్పుడు మా నరసింహారెడ్డి గారి యొక్క సహకారం చాలా ఎనలేనిది. పత్రిజీ గారు ఉన్నన్ని రోజులు ఆ విషయం చెప్తూనే ఉంటాడు. అంటే ఒక్కొక్కళ్ళ జీవన విధానంలో భాగం. ఈనాడు సుబ్బారెడ్డి గారి యొక్క ఆతృత్వము, వారి యొక్క విశ్వసనీయత, వీటన్నిటికీ ఒక తాత్కాలంగా నిలబడిపోతాయి. తర్వాత నా రఘునాథరెడ్డి గారు మంచి విలువలు కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ద్వారా ఈ కార్యక్రమం అంతా పూర్తయిందంటే నిస్వార్థ చింతనతో కూడుకున్నటువంటి కార్యక్రమం. అది సుబ్బారెడ్డి గారి యొక్క నడవడికకు వాళ్ళ క్యారెక్టర్ మీద బేస్ అయింది రావడం వల్ల అటువంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరందరూ కూడా ఈనాడు మా పిరమిడ్ కూడా మా కర్నూలు స్పిరిచువల్ సొసైటీలో మా ప్రసాద్ రెడ్డి అయితేనేమి, నాగరాజు వీళ్ళందరూ కూడా మొదటి నుంచి అటాచ్ చేయకుండా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ శక్తి కొలది దాన్ని ఆర్గనైజేషన్ డెవలప్ చేయాలన్నటువంటి భావంతోనే వస్తా ఉన్నారు. మీరు ఇందరికి
కార్యక్రమాన్ని కూర్చొని మీరు సుబ్బారెడ్డి గారి అడుగుజాడల్లో నడవాలని చెప్పకుండా నేను చెప్తాను. ఎందుకంటే మాతృత్వము అనేది చాలా దానితో పాటు విశ్వసనీయత, కృతజ్ఞత చాలా ఉంటుంది. ఈ రెండನ್ನು అడాప్ట్ చేస్తూ మీ ప్రయాణంలో ఎప్పుడు కూడా సక్షీలత, సద్భావన, సహృదయం అనే 3 వస్తువులను ఎప్పుడు మనం మరవకుండా వాటిని అడాప్ట్ చేస్తుంటేనే క్యారెక్టర్ ఎక్కువ నిలబడతాము. సక్షీలత, సద్భావన, సహృదయం ఈ 3ని ఎప్పుడు మీకు మలిక్ ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం మీకు వచ్చినటువంటి మీ అందరి ఆత్మస్వరూపులకు మరి ఒకసారి నమస్కారం. అల్లా మాలిక్ సిద్ధి షాయినాథ్ యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉన్నారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గురుగారైనటువంటి సుభాష్ చంద్ర గారికి నా వందనాలు. ఇక్కడ స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలు, ఇక్కడ వచ్చినటువంటి మా మిత్రులు, ధ్యాన మిత్రులు అందరికీ నా నమస్కారం. మన గురువు గారైనటువంటి సుభాష్ చంద్ర గారు సేవాదల్ అనేది స్టార్ట్ చేసి, సేవాదల్ అనేది ఒక ఆత్మని నాకి ఫ్యూచర్ ఎన్ని సంవత్సరాలైనా కూడా ఒక సంస్థ ఉండాలంటే అది సేవాదల్ నుంచే ఉంటుంది. ఎందుకంటే సేవాదల్లో కొన్ని పాయింట్స్ చెప్పారు సార్, 18 సూత్రాలు చెప్పారు. ఆ సూత్రాలని పాటించకపోతే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు అట్లే కంటిన్యూస్గా డెవలప్ అయితే పోతూ ఉంటుంది స్కూల్స్ ద్వారా. అందుకే ప్రతి విలేజ్లో కూడా 2 స్కూల్స్ని అడాప్ట్ చేయమని చెప్పారు. అట్లా అడాప్ట్ చేస్తే ప్రతిదినం 365 days ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళ నెక్స్ట్ బ్యాచ్ ఇట్లే ఆ స్కూల్ ఉన్నంత వరకు ధ్యానులుగా తయారవుతారు. ఎప్పుడైతే ధ్యానులుగా తయారవుతారో వాళ్ళ మనసు కానీ చంచలంగా ఉండకుండా స్థిరంగా ఉంటూ మనశ్శాంతితో సుఖంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి జబ్బులు కానీ ఇట్లాంటివన్నీ ఏమి రాకుండా చాలా హెల్తీగా ఉంటారు. ప్రతి మనిషి వాళ్ళ వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని మినిట్స్ ధ్యానం చేయాలి. ఒకవేళ మనకి ఆరోగ్యం సరిగ్గా లేకుంటే ఇంకొంచెం ఎక్కువసేపు చేయాలి. మనం ఏదైనా వ్రతం చేసేటప్పుడు 41 రోజులు వ్రతం చేయాలని అనుకుని ఆ 41 రోజులు వేరే దానిపైన ధ్యాస పెట్టకుండా మనం ఆ వ్రతం పైన కాన్సన్ట్రేట్ చేసి సక్సెస్ చేస్తాం. ఇది కూడా అంతే. ఏమైనా మనకి ఆరోగ్యం బాగలేనప్పుడు కానీ ఎప్పుడు కానీ మనము ఒక 41 days మనం ఈ రోగాన్ని పోగొట్టుకోవాలా, దీని నుంచి మనకు మంచి కావాలా అని చెప్పి అనుకొని ఆ 41 days క్రమం తప్పకుండా మీరు ధ్యానం చేస్తే 100% సక్సెస్ అయిపోతాయి. కొంతమంది అంటూ ఉంటారు, అదే మీ పెరుగులో వాళ్ళకి కూడా రోగాలు వస్తుంది కదా, మరి మీ రోగాలు రాదన్నాక ఎందుకు వస్తుంది అని. మా గురువు గారు చెప్పేవాళ్ళు, మన కర్మని మనమే అనుభవించాలి. ఆ కర్మని మనం అనుభవించిన తర్వాత మనకి మిగిలినవన్నీ నెరవేరుతాయన్నమాట. ఆ కర్మని అనుభవించే వాళ్ళ దానిగానే వాళ్ళకి అనుభవం చెందుతుంది. అంతేగాని పిరమిడ్ వాళ్ళందరికీ రోగాలు రాదు అట్లా అని కాదు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలి. కాబట్టి ఆ కర్మని పోగొట్టుకునే దానికి మనము ఆ రూపంలో ఇది చేసుకొని పోగొట్టుకొని మరి స్వస్థతతో ఉంటాం.
ఇట్లా ఎన్నో సూత్రాలు చెప్తా ఉంటారు మన గురువు గారు. నేను 98లో పిరమిడ్ సొసైటీలో జాయిన్ అవ్వడం, 98 నుంచి మా గురువు గారు అంటే ఉండటం, ఆయన చెప్పింది చేయటమే కానీ వేరే లేదు అని చెప్పేది ఉంటుంది. జగన్నాథ్ గారు కూడా కాదు, ఇది సెలెక్ట్ చేసేసి ఇక్కడ 8 acres ల్యాండ్ గవర్నమెంట్ ఇప్పించండి అని అన్నాడు సార్. సార్ గవర్నమెంట్ లేదా మనకి చాలా ప్రాబ్లం అయిపోతుంది, ఊరికి ప్రైవేట్ ల్యాండ్ తీసుకున్నాను మనకి అంటే ఇది నేను చెప్పేది ఒక 12-13 years కింద. అప్పుడు మన కింద ధర చాలా తక్కువ ఉంది, అది తీసుకునే సంవత్సరం అయిపోతుంది అంటే సార్ అన్నారు